ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాము. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తుగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వల్లే మీ సన్నిధికి చేరి ఉన్నదని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాను. ఇంపైన నైవేద్యం వలె మీరు అంగీకరించి ఉన్నారని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మీరు మాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయా, మీ దీవెన మాతో ఉంచి దీవించి దర్శించుమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అని ఈ సిరీస్లో ప్రియులారా యెహోషువ జీవితానికి సంబంధించిన కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రియులారా, గడిచిన వారములో మనం చూసాము, దేవుడు యెహోషువకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉన్న ప్రకారముగా నీకు కూడా తోడై ఉన్నాను. దేవుడు చేసిన వాగ్దానం ఇది. అదే సంగతిని దేవుడు మరొకసారి యెహోషువకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని
ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనుష్యుని ద్వారా దేవుడు ఒక కార్యము చెయ్యాలి అంటే ఆ మనుష్యునికి దేవుడు తోడై ఉండాలి. ఏ వ్యక్తి దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఏ కార్యాన్ని చెయ్యలేడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన వారాల్లో మనం చూసాము దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. చదువుదామా ఆ మాట? చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము నుండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోసేపు బహుగా ఆశీర్వదించబడటానికి, యోసేపు ఫలించే కొమ్మగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతను వెళుతున్నటువంటి ప్రతి చోట యోసేపును దేవుడు హెచ్చిస్తూ ఉండినట్లుగా, ఆశీర్వదిస్తూ ఉండినట్లుగా, ఉన్నత స్థానంలో ఉంచినట్లుగా, ఐగుప్తు దేశంలోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి వర్ధిల్లుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నికోదేము యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సూచక్రియలు చేస్తూ ఉన్నారు, అద్భుత కార్యములు చేస్తూ ఉన్నాడు. నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్తున్నటువంటి సాక్ష్యము, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటేనే కానీ ఆ వ్యక్తి ఇటువంటి సూచక్రియలు చేయనేరడు. కనుక నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము నమ్ముతూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి బయలుదేరారు. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే యోర్దాను నది వారికి ఆటంకముగా ఉంది. నాయకుడైనటువంటి యెహోషువ
దేవుని ఎదుట కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఇవి. 7వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లైనను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు. మోషే ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. దేవుని యొక్క బలము చేత ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఎరుగుదురు. అయితే ఇప్పుడు దేవుడు యెహోషువను ప్రజలందరి ఎదుట హెచ్చించాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మోషేకు తోడై ఉన్నాను, నేను మోషేకు తోడై ఉన్న విధముగా నీకును తోడై ఉన్నాననే సంగతి ఈ ప్రజలు గ్రహించులాగున వారి కన్నుల ఎదుట ఈరోజు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి మాట కదా. ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాలి. మనుషులు తమంత తాముగా గొప్పవారు అవడానికి ఉద్దేశించడం కాదండి. మనుషులు తమంత తాముగా పబ్లిసిటీ చేసుకోవడం కాదు. మనుషులు తమంత తాముగా మేమే గొప్పవారము, అందరికంటే మాదే పై చేయి అని చెప్పుకోవడం కాదు. ఒక మనుష్యుణ్ణి దేవుడు గొప్ప చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యులు తమ్మును తాము హెచ్చించుకుంటే ఆ హెచ్చింపు నిలువబడదండి. మనుష్యులు తమ్మును తాము గొప్ప చేసుకుంటే ఆ గొప్ప నిలువబడదు. ఒక మనుష్యుడు హెచ్చింపబడాలి అంటే దేవుని తోడు ఆయనకు ఉండాలి. దేవుడే ప్రజల ఎదుట ఆ వ్యక్తిని హెచ్చించాలి, ఘనపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మోషే ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. యెహోషువ ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. యెహోషువ కేవలము మోషే దగ్గర పరిచారకుడుగాను, ఆయన సేవకుడుగాను ఉండినట్లుగా ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? నేను మోషేను ఏ విధముగా గొప్ప నాయకునిగా చేశానో, ఆయన పరిచారకుడైనా ఆయన సేవకుడైనా యెహోషువను కూడా గొప్ప నాయకునిగా చేయబోతూ ఉన్నానని చెప్పి వారి కన్నుల ఎదుట ఈ గొప్ప కార్యాన్ని చేయటానికి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దైవ సేవకుణ్ణి దేవుడు హెచ్చించాలి, దేవుడు గణపరచాలి, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాలి తప్ప తనంత తానుగా గొప్పవాడిని అని చెప్పుకోవడము సరైనది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న ఆ మాటల్లో 2 ప్రాముఖ్యమైన సందర్భాలు నేను గమనించాను. 9-10 వచనాలు చదువుదాము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి
కనానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ తన ప్రజలను పిలిచి ఈ విధముగా అంటూ ఉన్నాడు, సర్వనాథుడగు యెహోవా నిబంధన మందసము. ప్రియులారా, యెహోవా నిబంధన మందసాన్ని గూర్చి ఇంతకు ముందు మనం ధ్యానం చేశాము. యెహోవా నిబంధన మందసం అనేది దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు అనడానికి సాదృశ్యమై ఉన్నది. నిబంధన మందసము అనేది దేవుని బలసూచకమైనది. నీ బలసూచకమైనటువంటి నిబంధన మందసమని కీర్తన గ్రంథంలో మనం చదువుతాము. యెహోషువ తన ప్రజలకు తెలియచేస్తున్నటువంటి 2 సందర్భాలు. ఒకటి సర్వలోకనాథుడు, 2 జీవము గల దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు సర్వలోకనాథుడు. నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవము లేని రాయో రప్పో కాదు నీవు ఆరాధిస్తున్న దేవుడు. 2 ప్రాముఖ్యమైన సందర్భాలు లేదా 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒకటి, నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వలోకనాథుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. అందుకే మిమ్మల్ని నేను బ్రతిమాలుతూ ఉన్నాను, సర్వలోకనాథుడైన ఆ దేవునిని, సజీవుడైన ఆ దేవునిని ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి సకాలంలోని వస్తావా? సర్వనాథుడైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి సకాలంలోనికి నీవు వస్తావా? నీవు ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వలోకనాథుడు, ఆయన సజీవుడైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవుని తోడు మీకుంది గనుక దేవుణ్ణి స్తుతించండి. సర్వలోకనాథుడు సజీవుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా మనలను ఆవలకు తీసుకొని వెళ్ళగలుగుతాడు గనుక ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి, ఆయనను మహిమపరచండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి ముందుకు కదులుతూ ఉన్నారు. కానీ వారికి ఆటంకముగా యోర్దాను నది కనబడతా ఉంది. ప్రియులారా, యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉంది. 14వ వచనం, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నది కోతకాలంలో పొంగుతా ఉంది.
ప్రియులారా, ఆ నదిని దాటి వెళ్ళాలి. ఆ నదిని దాటడానికి వారికి కావలసినన్ని పడవలు లేవు, తెప్పలు లేవు. సుమారుగా 20 లక్షల మంది నదిని దాటి వెళ్ళాలి అనేది అక్కడ అవసరత. మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట, మోషే, నీవు నా వైపు ఎందుకు చూస్తూ ఉన్నావు? నీ చేతి కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించు అనగా, మోషే ఆ విధముగా చేసినప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా విడిపోయి ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని సేవకుడైన మోషే వారితో లేడు. మోషే చూపించినటువంటి ఆ చేతి కర్ర వారితో లేదు. అయినా దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన బలచూచకమైనటువంటి నిబంధన మందసము వారితో పాటు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే లేకపోవచ్చు, లేదా మోషే చూపించినటువంటి చేతికర్ర లేకపోవచ్చు, కానీ దేవుని బలచూచకమైనటువంటి, దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి నిబంధన మందసము వారి మధ్యలో ఉంది. దేవుడు యెహోషువతో చెప్పిన మాట, నీవు నిబంధన మందసాన్ని మోసే యాజకులను సిద్ధపరిచి జనుల ముందు వారిని నడిపించు. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ముందు నడుస్తూ వారి కాళ్ళు నీటి అంచునకు తగిలినప్పుడు నీరు ఏకరాశిగా నిలిచిపోతూ ఉందని దేవుడు యెహోషువతో మాట్లాడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం, అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే. ప్రియులారా, ఈ మాట చదువుతూ ఉండినప్పుడు దేవుడు యాజకులకి, తన సేవకులకి ఇచ్చిన ఆధిక్యత స్పష్టంగా కనబడతా ఉంది. తన కొరకు సేవ చేయటానికి, తన కొరకు పరిచర్య చేయడానికి పిలువబడిన యాజకులు ఆ నిబంధన మందసాన్ని తన భుజముల మీద వేసుకొని యొర్దాను దగ్గరికి వెళ్ళి వారి పాదాలు ఆ నీటిలో మునిగినప్పుడు దేవుడు నీటిని ఏకరాశిగా నిలిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది యాజకుని యొక్క గొప్పతనం కాదు. వారు మోసుకొని వెళ్తున్నటువంటి ఆ నిబంధన మందసములో ప్రత్యేకత మనకు కనబడతా ఉంది. నిబంధన మందసాన్ని మోసుకొని పోకుండా యాజకుడు ఎన్నిసార్లు ఆ నీటిలో కాళ్ళు ముంచినా నీరు ఏకరాశిగా నిలువబడదు. కానీ దేవుని సేవకుడు, దేవుని యాజకుడు, దేవుని పరిచారకుడు నిబంధన మందసాన్ని వారి భుజాన వేసుకొని వారి పాదాలు నీటిలో మునిగినప్పుడు దేవుడు యొర్దాను నదిని పాయలుగా చేస్తూ ఉన్నాడు. నీటిని ఏకరాశిగా నిలుపుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిబంధన మందసము అంత ప్రత్యేకమైనది. నిబంధన మందసము ఇశ్రాయేలీల ప్రజల జీవితాల్లో
అంత ప్రాముఖ్యమైనది. మోషే వారితో లేకపోయినా, మోషే చేతికర్ర వారితో లేకపోయినా, దేవుని బలచూచకమైన నిబంధన మందసము వారి దగ్గర ఉంది. అది యోర్దాను నదిని పాయలుగా చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16వ వచనం, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. ప్రియులారా, నీళ్లు నిలిచిపోయాయి, నీళ్లు ఆగిపోయాయి. వారికి మార్గము సరళమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాజకుని యొక్క గొప్పతనం కాదు, యాజకునిలో ఉండే ఆధిక్యత కాదు, కానీ వారు నిబంధన మందసాన్ని మోసుకొని వెళుతూ ఉన్నారు కనుక వారి పాదాలు నీటి అంచున మునగగానే నీళ్లు నిలిచిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 17వ వచనం, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యాజకులు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తూ వారి భుజముల మీద నిబంధన మందసాన్ని మోసుకొని వెళుతూ ఉన్నారు. వారు నిబంధన మందసాన్ని మోసుకొని వెళుతూ వారి పాదాలు నీటి అంచున తగలగానే నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. ఆరిన నేలలో యాజకులు ఆ నిబంధన మందసాన్ని మోసుకొని నిలువబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సేవకుడంటే ఎవరో ఆ నిర్వచనం అనేది ఇక్కడ కనబడతా ఉంది. ద డెఫినిషన్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని కూర్చి, యాజకుని కూర్చి మీకు ఎటువంటి ఆలోచన ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుని సేవకుడంటే ఎవరో ఆ నిర్వచనము ఈ వాక్యములో నేను చూస్తూ ఉన్నాను. దేవుని సేవకుడంటే ఎవరో తెలుసా? నిబంధన మందసాన్ని తన భుజాన వేసుకొని, అనగా దేవుని సన్నిధిని తాను మోసుకుంటూ యోర్దాను అనేటువంటి మరణపు అనుభవంలో నిలబడేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోర్దాను నది మరణానికి సాదృశ్యంగా ఉంది. ఫిజికల్గా కూడా యోర్దాను నది మృత సముద్రంలో చేరుతూ ఉంది. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బాప్తిస్మము అనేది మరణములో నుండి జీవములోనికి లేచుటకు సాదృశ్యముగా ఉంది. కాబట్టి ప్రియులారా, యోర్దాను నది అనేది మరణానికి సాదృశ్యముగా ఉంది. అయితే దేవుని సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సేవకుడు నిబంధన మందసాన్ని తన భుజాన వేసుకొని
దేవుని సన్నిధిని తన భుజాన వేసుకొని ప్రియులారా మరణం అనేటువంటి ఆ యోర్దాను నదిలో నిలువబడ్డాడు. విశేషమైన సంగతి ఏంటో తెలుసా? మనుష్యులందరూ దాటేంత వరకు, మనుష్యులందరూ యోర్దాను నదిని దాటేంత వరకు, మనుష్యులందరూ అవతలి ఒడ్డుకు వెళ్ళేంత వరకు, మనుష్యులందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించేంత వరకు, మనుష్యులందరూ మరణములో నుండి జీవంలోనికి వెళ్ళేంత వరకు, మనుష్యులందరూ మరణములో నుండి ఆశీర్వాదంలోనికి వెళ్ళేంత వరకు, మనుష్యులందరూ మరణములోంచి రక్షణలోనికి వెళ్ళేంత వరకు, మనుష్యులందరూ మరణములో నుండి నిత్య జీవంలోనికి వెళ్ళేంత వరకు దేవుని సన్నిధిని తన భుజాన వేసుకొని మరణములో నిలువబడిన వాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. దేవుని సేవకుని గురించి మీరే విధముగా ఆలోచిస్తూ ఉన్నారో నాకైతే తెలీదు. దేవుని పరిచారకుని గురించి మీరే విధముగా ఆలోచిస్తూ ఉన్నారో నాకైతే తెలీదు. కానీ ప్రియులారా, కష్టాన్ని, బాధను, శ్రమను, అవమానాన్ని, ఇరుకును, ఇబ్బందులను ఎదుర్కొని మరణం మీద నిలవబడి అనేక మందిని జీవంలోనికి దాటించేవాడే దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా వాటన్నిటిని భరించుకొని, వాటన్నిటిని వహించుకొని, సహించుకొని, వాటన్నిటిని తనలో తాను అనగతొక్కుకొని, వాటన్నిటిని తన కాళ్ళ క్రింద పెట్టి మరణములో నిలవబడి అనేక మందిని జీవములోనికి దాటించే వాడే దేవుని సేవకుడు. హల్లెలూయా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ప్రియులారా, వీటన్నిటినీ సహించుకొని, వహించుకొని అనేక మందిని మరణములో నుంచి జీవములోనికి, ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు దేవుని సేవకుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను, శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమవుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఒక పరిచారకును గూర్చి, ఒక సేవకును గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యము. అపోస్తలుడైన పౌలు గారు ఒక దేవుని సేవకును గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును
కార్యసాధకమవుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అనేక మందిలో జీవము పని చెయ్యాలి అంటే, అనేక మంది మరణములో నుంచి జీవములోనికి రావాలంటే, ఆ మరణం అనేది మొదట దేవుని సేవకుని జీవితంలో కార్యరూపం దాల్చాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతూ ఉంది. ఒక వ్యక్తిలో జీవం పని చెయ్యాలి అంటే, ఒక వ్యక్తి ఉజ్జీవింపబడాలి అంటే, దేవుని యొక్క జీవము ఒక వ్యక్తిలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క జీవము చేత నడిపించబడాలి అంటే, దేవుని సేవకుడు మరణానుభవం గుండా వెళ్ళాలి. దేవుని సేవకుడు శిలువానుభవం గుండా వెళ్ళాలి. అనేకమైన శ్రమలు ఓర్చుకొని, కష్టాలను ఓర్చుకొని, ఇబ్బందులను ఓర్చుకొని, సహించుకొని, శ్రమలు, హింసలు, నిందలు అనుభవించి అనేక మందిని జీవములోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకుడు అంటే అది. మీరు అనుకున్నట్టు కాదు. దేవుని సేవకుడు అంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సూటి మాటలు, వీటిని అనుభవించి సహించుకొని అనేక మందిని మరణములో నుండి జీవములోనికి దాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యాజకులు నిబంధన మందసాన్ని వారి భుజాల మీద వేసుకుని యొర్దాను నది మధ్యలో నిలువబడి ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిని దాటేంత వరకు వారు యొర్దాను మధ్యలో నిలువబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేల స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. జనులందరూ, ఇశ్రాయేలీలందరూ దాటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, నీ చుట్టూ ఉన్నవారు, నీ ఇరుగువారు, నీ పొరుగువారు, నీవు పనిచేస్తున్నటువంటి ఆ స్థలములో ఉన్నవారు మరణములో నుండి నిత్య జీవములోనికి ప్రవేశించులాగున దేవుని నిబంధన మందసాన్ని నీ భుజాల మీద కలిగి ఉండి మరణ అనుభవం మీద నీవు నిలిచి ఉంటావా? దేవుని సంగమా, ఇది మామూలు విషయం కాదు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది నిర్లక్ష్యముగా వ్యవహరించే విషయం కాదు. నీవు మౌనముగా ఉండే విషయం కాదు. నశించిపోతున్నటువంటి ప్రజలు, నశించిపోతున్నటువంటి నీ బంధువులు, నశించిపోతున్నటువంటి నీ సహవాసులు, నశించిపోతున్నటువంటి నీ కొలీగ్స్, నశించిపోతున్నటువంటి నీ ఇరుగు పొరుగు వారు రక్షణ లేక ఉన్నారేమో, జీవము లేక ఉన్నారేమో, వారందరి కొరకు నిబంధన మందసాన్ని నీ భుజాన వేసుకొని మరణము మీద నిలవబడి వారందరూ దాటే వరకు వారి కొరకు నీవు ప్రార్థన చేస్తావా? మరణము మీద నిలవబడతావా? అలాగూ నిలవబడినట్లయితే వారందరూ మరణము నుండి జీవములోనికి, మరణము నుండి
ఆశీర్వాదంలోనికి, మరణము నుండి నిత్యత్వంలోనికి దాటగలుగుతారు. సంగమా, మౌనముగా ఉండొద్దు. వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు దేవుని సన్నిధానాన్ని కలిగి ఉండి వారి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళినట్లు యాజకులు యోర్దాను నదిలో నిలువబడ్డారు. వారందరూ వెళ్ళిన తర్వాత వీరు అవతలి ఒడ్డుకి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అటువంటి సమర్పణ, అటువంటి త్యాగము నీవు చెయ్యగలవా? లేక నిర్లక్ష్యముగా నీ జీవితాన్ని కొనసాగిస్తావా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుతూ ఉన్నట్లు ఈ భూమి మీద నెరవేర్చు ప్రభువు అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? అలాగ మనం ప్రార్థన చేసిన వారమైనట్లయితే, అలాగ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ బాధ్యతను దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ఇరుగువారు, నీ పొరుగువారు, రక్షణ లేని నీ సహోదరులు, నీ కుటుంబస్తులు ఎంతగానో నశించిపోతూ ఉన్నారు. వారు ఆ మరణాన్ని దాటి వెళ్ళలేకపోతూ ఉన్నారు. వారి కొరకు నీవు ఆ నిబంధన మందసాన్ని మోసుకొని విజ్ఞాపన చేస్తూ వారందరూ ఆ మరణము నుంచి జీవములోనికి దాటేలాగున వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? వారి కొరకు నువ్వు అడ్డుపడతావా? వారి కొరకు నువ్వు పూట పడతావా? వారి పక్షముగా నీవు దేవుని సన్నిధిలో నిలవబడతావా? అటువంటి బాధ్యతను నువ్వు తీసుకుంటావా? నిర్లక్ష్యం వద్దు. మన మట్టుకు మనము రక్షణ పొందితే సరిపోతుంది అనుకోవద్దు. ఎంతో బాధ్యతను దేవుడు మన ముందు పెట్టాడు. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ దేవుని కృపలో ముందుకు వెళదాము. దేవుని చిత్తము కొరకై ఎదురు చూద్దాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ బలచూచకమైన నిబంధన మందసము యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నందున మరణము వంటి యోర్దాను నదిని దాటి వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినట్లుగా మేము చూస్తూ ఉన్నాము. యాజకులు నిబంధన మందసాన్ని మోసుకొని మరణము మీద నిలవబడి ఇశ్రాయేలు ప్రజలందరూ దాటు వరకు, ఆరిన నేలలో నడిచి వెళ్ళేంత వరకు యాజకులు నిలువబడ్డారు. ప్రభువా, రక్షణ లేని మా బంధువులు, మా తోబుట్టువులు, మా ఇరుగు పొరుగువారు, మా స్నేహితులు అనేక మంది ఉన్నారు. వారు రక్షణలోనికి వచ్చినట్లు మరణము మీద మేము నిలువబడి వారి కొరకు విజ్ఞాపన చేయునట్లు మీ కృప మా ఎడలుంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.